హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 4 తీసుకోండి, ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పల్లీలు ఒక అరకప్పు తీసుకోండి. ఎండుమిర్చి ఒక 10-15 తీసుకోవచ్చు. కరివేపాకు కొద్దిగా, మినపప్పు ఒక స్పూను, మెంతులు ఒక అర స్పూన్ తీసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఒక స్పూను, ఉప్పు రుచికి సరిపడా, ఆయిల్ మనం పోపుకి సరిపడా తీసుకుందాము. ధనియాలు కొద్దిగా, వెల్లుల్లిపాయలు 7-8, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ముందుగా మనం కళాయిలో ఆయిల్, ఎండుమిర్చి, పల్లీలు వేయించుకోవడానికి సరిపడా వేసుకోవాలి. ఈ పల్లీలన్నీ ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు ముందుగా వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. దీంట్లోనే చింతపండును కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇవన్నిటిని కూడా కొద్దిసేపు వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ చింతపండు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పల్లీలు ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. దీంట్లోనే మినపప్పు, శనగపప్పు కొద్దిగా, ధనియాలు కొద్దిగా మెంతులు ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. మనకి ఇది తొందరగా వేగుతాయి అన్నమాట, పల్లీలు, ఎండుమిర్చి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఇలా 2 నిమిషాలు వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఇవన్నిటిని కూడా వేయించుకొని ఇప్పుడు మనకి పల్లీలు వేగినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇది సపరేట్ బౌల్లోకి తీసి వేరు పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోనే మనం టమాటా ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది మనకి ఉడికేలోపు మనం ఈ పల్లీలని మిక్సీ జార్లో అన్నిటిని కూడా ఉప్పు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా, వీటిని కూడా మనం సపరేట్ బౌల్లో చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా పల్లీల మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఈ టమాటా ముక్కలను కూడా సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టిన ఈ టమాటా పేస్ట్ని, పల్లీల పేస్ట్ని రెండింటిని మిక్స్ చేయండి. చూసారు కదా, ఈ రెండింటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకు సపరేట్ పట్టుకోవాలంటే పల్లీలు, టమాటా కలిపి పడితే మనకి పల్లీలు మెత్తగా గ్రైండ్ అవ్వవు. అందుకనే ముందుగా మనం ఎండుమిర్చి, పల్లీలని ముందు గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని ఆ తర్వాత ఈ టమాటా పేస్ట్ని, మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని దాంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపుకి ఒక 2 ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని మనం ఈ పల్లీల పచ్చడిలో ఈ పోపుని వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన టమాటా పల్లీల పచ్చడి రెడీ అయినట్టే. ఇది ఇడ్లీలో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.